తెలంగాణలో లోకల్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. గాంధీ భవన్లో జరిగే కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో ప్రభుత్వ అనుకూలత వ్యతిరేకతలను పరిగణలోకి తీసుకుని ఒక అంచనాకు వస్తారని తెలుస్తోంది. పీఏసీ మీటింగ్లో నేతల అభిప్రాయాలను తెలుసుకుని ముందుకెళ్తారని టాక్. అభిప్రాయ సేకరణలో భాగంగా పీఏసీలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా అన్న అంశంపైనే మెయిన్ డిస్కషన్ జరగనుంది. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. కులగణన నిర్వహించిన ప్రభుత్వం రిజర్వేషన్ పై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి బిల్లు పంపింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేసింది. కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు. దీంతో 42% రిజర్వేషన్లపై ఏం చేయాలి అనేది కాంగ్రెస్ కు పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఇక ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్లు సాధ్యం కానప్పుడు పార్టీ పరంగా బీసీలకు 42% అమలు చేస్తారనే ప్రచారం నడుస్తోంది. విపక్ష పార్టీలు కూడా అధికార పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాయి. గాంధీ భవన్ సమావేశంలో తీసుకునే నిర్ణయాల మేరకు 25న జరిగే కేబినెట్ భేటీలో అధికారిక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. వినాయక నిమజ్జనం తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కానుందన్న సమాచారంతో లోకల్ లీడర్లలో ఆసక్తి పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. తెలంగాణలో లోకల్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేసిన ప్రచారం జరుగుతోంది. ఏంటి? సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రేవంత్ రెడ్డి నివాసంలో ఇదే అంశానికి సంబంధించి కీలకమైనటువంటి సమావేశం నడుస్తున్నటువంటి క్రమంలో అటు ఇదే సమావేశానికి మీనాక్షి నటరాజన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు. సో మరి సాయంత్రం ఇవాళ అటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో పిఎస్సి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా కూడా పాల్గొనబోతున్నారు. దీంట్లో ప్రధానమైనటువంటి ఎజెండాలు చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పాలి. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఎలక్షన్ కమిషన్ కి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు తప్పకుండా నిర్వహించాలంటూ ఇప్పటికే జారీ చేసింది. ప్రభుత్వంకి ఇచ్చినటువంటి గడువు కూడా 4 రోజుల్లో రిజర్వేషన్లను కేటాయించాలన్నటువంటి గడువు కూడా దాటిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏమిటి, ఏ విధంగా ఎన్నికలకు పోబోతున్నారు అన్నది ప్రధానంగా ఇప్పుడు ఈ సమావేశంలో కీలకమైనటువంటి చర్చ తీసుకురాబోతున్నారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరపాలంటే 42% రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉంటాయి? ఇప్పటికే దీనిపైన సుప్రీంకోర్టు క్యాప్ ఉంది, 50% దాటొద్దంటూ కూడా. బట్ తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తే ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు 25% ఉంది, ఈడబ్ల్యూఎస్ 10% ఉంది. సరే, ఈడబ్ల్యూఎస్ ని ప్రధానంగా దీంట్లోకి తీసుకోలేకపోయినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఈ పిఎస్సి సమావేశం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది మాత్రం చాలా కీలకంగా మారిందని చెప్పాలి. రైట్, మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు ఇదే అంశం పైన మాట్లాడడానికి. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో పిఎస్సి సమావేశం సాయంత్రం జరగబోతోంది. ఎట్లాంటి నిర్ణయాలు దీంట్లో ఉన్నాయి, ఎట్లాంటి ఎజెండాస్ దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పరిస్థితిపై ఒకవైపు వాటిని అమలు చేయడంపై ముందు నుయ్యి వెనుకకు అన్న పరిస్థితిలా తయారైంది. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో ఒకవైపు కులగణను పూర్తి చేసి రాష్ట్ర అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టింది. విద్యా ఉద్యోగాల్లో ఒకటి, ఒకవైపు రాజకీయపైన రిజర్వేషన్లు ఒకటి. ఈ 2 బిల్లులు సంబంధించి గవర్నర్ ఆమోదాన్ని పంపారు. గవర్నర్ వాటిని రాజ్యాంగ భద్రత పరిశీలించడం కోసం ఒకవైపు రాష్ట్రపతి వద్దకు పంపారు. ఈ లోపు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు సెప్టెంబర్ 30వ తేదీ లోపే లోకల్ బాడీ ఎలక్షన్స్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తుంది. ఒకవైపు రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళి బిల్లులు ఆమోదించాలి, కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అంశం సంబంధించి రాజ్యాంగాన్ని సవరించి రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుల్ని ఆమోదించాలని చెప్పేసి కేంద్రం పైన ఒత్తిడి చేయడం కోసం ప్రయత్నం చేసిందో వాటి విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి అంశాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒకవైపు ఆలోచనలు పడ్డది. అందులో భాగంగానే ఈరోజు గాంధీ భవన్లో సాయంత్రం 5 గంటల తర్వాత పిసిసి అధ్యక్షులు
మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఏసీ సంబంధించినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటికే మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ నివాసంలో కోర్ కమిటీ సమావేశం అయింది. ఏ అంశాలపైన మనం చర్చించాలి, ఏ ఎజెండాను మనం ఇందులో పెట్టి అందరి ముందు చర్చించాలని సంబంధించి ఒక ఎజెండాను అయితే వాళ్ళంతా కూడా ఖరారు చేసుకున్నారు. ప్రధానంగా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి కావాలనుకుంటే 10 రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రాసెస్ని మేము కంప్లీట్ చేస్తాము. రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఇప్పటికి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఒకవైపు చకచకా చేసుకుంటూ ఉంటుంది. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఒకవైపు సిద్ధమై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రిజర్వేషన్ అంశం సంబంధించి గత బీఆర్ఎస్ సర్కార్ 2018లో ఏదో రిజర్వేషన్లు 2 టర్మ్స్కి ఒక్కసారి అని చెప్పేసి మార్చాలని చెప్పేసి చట్టం చేసిందో వాటిని మార్చాలనుకుంటే మరొకసారి ఒకవైపు రాష్ట్ర చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలని సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మల్ల గులాలు పడుతుంది. బీసీలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే గ్రౌండ్లో మనం మరింత పొలిటికల్గా డ్యామేజ్ అవుతామని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ నేతలు ఒకవైపు భయపడుతూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా బీసీలకు ఇచ్చినట్టు మీ 40% రిజర్వేషన్ అంశం సంబంధించి 42% ఖచ్చితంగా అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్స్ ముందుకు వెళ్ళాలి. ఒకవైపు ఇప్పటికే స్థానిక సంస్థల్లో ఎలక్షన్ లేకపోయిన కారణంగా ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు లేకపోవడంతో కూడా పూర్తిగా పాలన కుంటుపడింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రావట్లేదని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈసారి కనుక ఎలక్షన్ నిర్వహించాలనుకుంటే సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలనుకుంటే కనుక సెప్టెంబర్ 2nd వీక్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి ఒక 10-15 రోజుల వ్యవధిలోనే ఎలక్షన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏదైతే పార్టీ గుర్తుల మీద చేస్తారో వాటిని కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాటికి ఖచ్చితమైన రిజర్వేషన్ ఉంటాయి. ఒకవైపు ఇటు సర్పంచ్ ఎలక్షన్స్లోకి వెళ్తే కనుక పార్టీల గుర్తులు ఉండవు కాక వాటికి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఏ గ్రామంలో ఏ సర్పంచ్ ఏ రిజర్వేషన్ ఇవ్వాలి, ఏ వార్డు ఏ రిజర్వేషన్ సంబంధించి కూడా ఖరారు చేయాల్సి ఉంటుంది. వాటి మీద పూర్తిగా కసరత్తు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పుడు పాత రిజర్వేషన్ ప్రకారం కనుక పోల్లో వెళ్ళాలనుకుంటే కనుక అదేవిధంగా ముందుకు వెళ్తారు. కాకపోతే వాటిని మార్చాలనుకుంటే కనుక ఖచ్చితంగా చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి బిల్లును మళ్ళీ ఒక కొత్త బిల్లును పెట్టి దాన్ని మార్చాల్సి ఉంటుంది దానికి సంబంధించి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కనుక ఖచ్చితంగా ఇప్పుడు సెప్టెంబర్ 30వ తేదీ లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి అందుకోసమే కసరత్తు చేస్తుంది. ఈరోజు ఈ పిఎస్సి సమావేశంలో చర్చించిన ఆ తర్వాత 25వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది. కేబినెట్ సమావేశంలో కూడా వీటిపై నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలను కూడా కాల్ఫర్ చేసే అవకాశం కనబడుతుంది. సెప్టెంబర్ 21వ తేదీ వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోవడం కోసం అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లతో పాటు ఇటు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్, అదేవిధంగా రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి ఓటు అధికార యాత్ర ఇలాంటి కీలక అంశాలను కూడా ఈరోజు ఆ పిఎస్సి సమావేశంలో చర్చిస్తారు. ప్రధానంగా అయితే బీసీ రిజర్వేషన్ అంశమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక మెడకు ఒక గండంగా ఏర్పడింది. వాళ్ళు ఖచ్చితంగా దీని విషయంలో ఏదో ఒక విషయం తేల్చుకోకుండా ముందుకెళ్తే మాత్రం రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా ఈ రోజు సమావేశం తర్వాత? లేదంటే గతంలో 2018లో కేసీఆర్ చేసినట్టే మళ్ళీ అదే పద్ధతిలో రిజర్వేషన్ లగ్గించి 2018 ఆర్డినెన్స్ ప్రకారమే ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి? అట్లాగే జరిగితే కనుక ఇది కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం అయ్యేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చా స్వామి? అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనుక జనాన్ని కన్విన్స్ చేయకపోతే, బీసీలని కన్విన్స్ చేయకపోతే కనుక ఖచ్చితంగా రాజకీయంగా చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవైపు పిసిసి అధ్యక్షులు బీసీగానే ఉన్నారు, ఒకవైపు మంత్రులు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా మంత్రులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమైన ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలు 56% పైగా వస్తూ ఉన్నారు. పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే కనుక ఆ విషయంలో ఒకవైపు కన్విన్స్ చేయాలి ఉంటుంది, ఆ మేరకు అందరికీ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ విషయంలో బీసీ నేతల్ని, బీసీ ఒకవైపు సమాజాన్ని వాళ్ళు కొంత కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒకవైపు పాత విధానంలో వెళ్తే కనుక ఒకవైపు రిజర్వేషన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆ దిశలో బీసీలు గుర్రగా ఉన్నారు. మాకు ఇప్పటికీ 56% ఉన్న జనాభాని ఒకవైపు మీరు 42% రిజర్వేషన్ ఇచ్చేదానికి కూడా ఒక శాంక్టిటీ లేదు. 42% అనేది కూడా మీరు కేవలం ముందుగా అనుకున్న ప్రకారం చెప్తున్నారు తప్ప బీసీ జనాభా ప్రకారం మీరు రిజర్వేషన్ ఇవ్వట్లేదని కూడా మరొక ఆరోపణ ఉంది. మొత్తానికైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లను ఇచ్చిన తర్వాత ముందుకెళ్ళ, లేకపోతే పార్టీ పరంగా ఇస్తామని చెప్పి జనాన్ని కన్విన్స్ చేసి ఎలక్షన్స్ వెళ్లాల్సి ఉంటుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇదే అంశం పైన మాట్లాడడానికి కేవీ గౌడ్ గారు అట్లాగే బిట్ట నర్సయ్య గౌడ్ గారు ఇద్దరు మనతో పాటు ఉన్నారు. బీసీ సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సయ్య గౌడ్ గారు. ముందుగా నర్సయ్య గౌడ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో గతంలో అంటే కామారెడ్డి డిక్లరేషన్
కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సవాల్లా మారిపోయింది, పులి మీద స్వారీ చేస్తుంది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ రోజు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? పిఎస్సి సమావేశం తర్వాత ఎన్నికల సమయం కూడా దగ్గరకు వస్తుంది. హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇంకోవైపు గతంలో కేసీఆర్ మాటలను ఒకసారి పరిశీలిస్తే గనక ఆ రోజు రిజర్వేషన్లు తగ్గించారు కేసీఆర్. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం, సుప్రీంకోర్టు క్యాప్ ఉంది కాబట్టి ఆదేశాల ప్రకారం నడుచుకున్నాం, బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తాం, కాకపోతే ఈ సుప్రీంకోర్టు మార్గదర్శకాలనే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మించొద్దు 50% కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ ఉంటే దాన్ని 23% తగ్గించింది. సో ఇప్పుడు మొన్న జంతర్ మంతర్ దగ్గర ప్రధానిగా రాహుల్ గాంధీ ఉంటే రాత్రికి రాత్రి మేము రిజర్వేషన్లు అమలు చేసేటోళ్ళం, సో ఇప్పుడు మా ప్రభుత్వం లేదు, మేము వచ్చినప్పుడు చేస్తామని చెప్పేసి ఒక మాట హింట్ ఇచ్చడం జరిగింది. సో ఇప్పుడు పాత పద్ధతిలోనే పోతారా? ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? ఎట్లా సాటిస్ఫై చేయబోతున్నారు బీసీలను? శ్రీకాంత్ గారు వాయిస్ క్లియర్ ఉందా? యా. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. నమస్తే. ఈ రోజు జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో గానీ, జరిగినటువంటి కోర్ కమిటీలో గానీ, జరగబోయే క్యాబినెట్ లో గానీ బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో మేము అమలు చేసి తీరుతాం. అది ఎలా అంటే, వీళ్ళెవ్వరూ సహకరించకపోయినా, భారతీయ జనతా పార్టీ బిల్ పాస్ చేయకపోయినా, వేరెవరు మిగతా పార్టీలు సహకరించకపోయినా లాస్ట్ కు పార్టీ పరంగానైనా 42% ఇస్తామని ఆల్రెడీ మేము ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం బీసీలందరికీ 42% రిజర్వేషన్ ఇచ్చి మేము ఎన్నికలకు పోతాం. అయితే ఇక్కడ బిల్ పాస్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కు పంపితే వాళ్ళు సహకరిస్తలేరు, వాళ్ళు డబుల్ స్టాండర్డ్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడేమో ఏకగ్రీవంగా మద్దతు తెలియజేసిన మేమంతా మీతోటే ఉన్నాం, బీసీలతోటే ఉన్నాం, బీసీలకు 42% రిజర్వేషన్లు రావడానికి మేము సహకరిస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, వారు ముస్లిం రిజర్వేషన్లు కలిపిరనే ఒక సాకుతోటి ఇలా బీసీలకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు, బీసీ లోకం గమనిస్తా ఉన్నది, బీసీ సంఘాలు కూడా మాతోటి ఉన్నాయి ఒకరిద్దరు తప్పితే. కాబట్టి మేము స్పష్టంగా తెలియపరిచేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాలను ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతాం. ఈ రోజు బిల్ పాస్ చేసిన తర్వాత కూడా అది ఆపితే మళ్ళీ మేము గవర్నర్ కూడా మేము పంపడం జరిగింది ఒకటి, అది కూడా ఆపడం జరిగింది. ఏది కూడా చేస్తలేరు. భారతీయ జనతా పార్టీ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ అని స్పష్టంగా ముద్ర వేసుకున్నది. అదే విధంగా ఆ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ పరిస్థితిలో ఉంది. నేను ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, బీజేపీ బీసీలకు వ్యతిరేకం అంటున్నారు, కాకపోతే హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అంటూ మతపరంగా రిజర్వేషన్లు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా చేయకుండా ముస్లింలకు 10% రిజర్వేషన్లు కేటాయిస్తోంది. ఆ విధంగా చేయకుండా మీరు కరెక్ట్ కులగణన చేసి ఉంటే ఖచ్చితంగా బీజేపీ సహకరించేదే. మాకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తామని అనౌన్స్మెంట్ చేశాం అన్నది బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. శ్రీకాంత్ గారు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రాజకీయ కోణంలో మాట్లాడుతుంది. నేను ఒకటే స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, ఆ రోజు అసెంబ్లీలో బిల్లు టేబుల్ చేసినప్పుడు అందులో ఉన్నది కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, మరి ఆ రోజు మీరు ఈ మాట మాట్లాడలే కదా, ఆ రోజు మద్దతు ఎందుకు తెలియపరిచారు? అంటే ప్రజల దృష్టిలో మంచిగా ఉండాలని, పని చేసే కాడికి వచ్చే వరకు మాత్రం మీరు తొక్కిపడతా ఉన్నారు. ఇదెక్కడ న్యాయం అండి? బీసీలకు మీరు ఏ రకంగా న్యాయం చేస్తారు? బీఆర్ఎస్ పార్టీ ఏమో పోయినసారి 34 ఉన్నటువంటి రిజర్వేషన్లను 23కు తగ్గించింది. ఈ రోజు చారిత్రక అవసరం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ముస్లింలు అనే ఒక ట్యాగ్ తోటి బీసీలను అనగదొక్కుతా ఉంది. ఇదెక్కడ న్యాయం అండి? మీరు బీసీలకు మంచి చేయాలని అనుకుంటే మీరు చేయొచ్చు కదా. మీరు అనుకున్నటువంటి 10% ముస్లిం రిజర్వేషన్లకు నేనేమంటున్నా, 56% ఉన్నటువంటి బీసీలలో 10% చిల్లర ముస్లింస్ ఉన్నారు అనుకుంటే అది పక్కకు పెట్టినా కూడా 46%కి చేయొచ్చు కదా. మేము డిమాండ్ కేవీ గౌడ్ గారు కూడా ఉన్నారు మనతో పాటు, బీసీ సంఘం నాయకులు. ప్రజలకు ఒక్క నిమిషం నర్సయ్య గౌడ్ గారు, నా మాట వినిపిస్తుందా? స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా మట్టి రొక తప్పదు. రైట్. నర్సయ్య గౌడ్ గారు, వన్ సెకండ్. కేవీ గౌడ్ గారు, బీసీ సంఘం నాయకులంతా మాతోనే ఉన్నారు, ఒకరిద్దరు తప్ప అని నర్సయ్య గౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఆ ఒకరిద్దరు అలా ఉంచుదాం, బీసీ సంఘాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే ఉన్నాయా? రేపు పొద్దున కోర్టుకు ఎవరు వెళ్లకుండా ముఖ్యమంత్రి మాట ప్రకారం ఆగుతారా? ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు క్యాప్ ఉంది, ఎస్సీలకు 15% ఉంది రాష్ట్రంలో, ఎస్టీలకు 10% ఉంది, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తే గనక ఓవరాల్ గా 67% అవుతుంది. అంటే సుప్రీంకోర్టు
తీర్పు ఆల్రెడీ 50% దాటొద్దంటూ కూడా ఒక తీర్పు ఉంది. సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యమా? బీసీ సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే ఉన్నారా? ఎట్లా సాటిస్ఫై చేసుకోవాలి? సో మీరు ఏమంటున్నారు? ప్రభుత్వ నిర్ణయం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఐ థింక్ కేవి గౌడ్ గారు మ్యూట్ లో ఉన్నారు. గౌడ్ గారు మ్యూట్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్ పాస్ చేసేంత వరకు కూడా ఎవరు కూడా శంకించలేదు. అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన తర్వాత ఢిల్లీకి పంపిన అనంతరం బాల్ మేము బీజేపీ కోర్టులో చేసినాం అనేటువంటి ప్రచారం ఇప్పటికి కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే అసెంబ్లీలో మీరు అన్ని పార్టీల మద్దతు కూడగట్టిన మీకు పార్లమెంటులో కూడా ఆ తరహా మద్దతు కూడగట్టాలి అనేటువంటి ఆలోచన లేకనే మీరు బిల్లు మీద బీజేపీ మీద నింద వేస్తున్నారని మేమైతే అనుకోవడం లేదు. మీకు ఆలోచన లేదు అని అనట్లేదు, కానీ చిత్తశుద్ధి లేదు. బీసీలకు ఏదైనా చేయాలనేటువంటి అంశం పైన చిత్తశుద్ధి లోపించిందని స్పష్టంగా చెప్పదలుచుకుంది. ఇక రెండు, బిల్ పాస్ అయిన తర్వాత బీజేపీ కోర్టులు వేసిన తర్వాత మేమేం చేయాలి ఇక్కడ అనేటువంటి చూసినట్లయితే గ్రౌండ్ లో మీరు పార్టీగా కానీ ప్రభుత్వంగా కానీ ఇక్కడ తెలంగాణలో ఏ రకమైనటువంటి టార్గెట్ చేయలేదు. బీజేపీని ఎక్కడ కూడా టార్గెట్ చేయలేదు. చూడండి, మీరు బీజేపీ వాళ్ళు బిల్లు పంపిన వారం రోజుల తర్వాత నుండి ముస్లింలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇందులో ఈ 42%లో 10% రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పదే మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. వాళ్ళ కేంద్ర మంత్రుల నుంచి గ్రామ స్థాయిలో ఉండేటువంటి కార్యకర్త కూడా ఆ విషయాన్ని రీచ్ చేశారు, ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేశారు. మరి అది కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అని ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతా ఉంది సూటిగా. మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానివ్వండి, క్యాడర్ కానివ్వండి, అటు పార్టీ కానివ్వండి, ఇటు ప్రభుత్వం కానివ్వండి, ఎప్పుడు కూడా ఈ విషయాన్ని ఎందుకు ఖండించలేదు బలంగా? ఏదో నామినల్ గా పొన్నం ప్రభాకర్ గారు చివరి దశలో ఏదో 2 రోజులు 2 సార్లు మాట్లాడేది తప్ప ఎప్పుడు కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. దీంట్లోనే కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా బీసీల పట్ల చిత్తశుద్ధితో లేవు అనేటువంటి స్పష్టం అవుతుంది. ఇక బీసీ సంఘాలు మాతోనే ఉన్నాయని అంటూ ఉన్నారు. మరి ఏ బీసీ సంఘాలు ఎంత ఉన్నాయో అవి కూడా చెప్పాలి. వాళ్ళు ఇంతకుముందు ఏ పార్టీతోనే అంటగాగిరో, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు. ఒకవేళ ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే బీసీ సంఘాలు ఎవరున్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. ఇంకోటి, ఒకవేళ ఎలక్షన్స్ కి వెళ్తే కనుక ఇక్కడ ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, తెలంగాణలో ఆ రోజు కేసీఆర్ 23% తగ్గించడం, బీసీ సంఘాలన్నీ కూడా వ్యతిరేకించడం, ఆ తర్వాత అసెంబ్లీలో ఆయన దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం ఒకటైతే కనుక, ఎన్నికలు జరిపినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా భంగపాటు ఎదురైంది. ఆ తర్వాత మళ్ళా 58% రిజర్వేషన్ తోటి స్థానిక సంస్థలకు ఆ రోజు ఎన్నికలు జరిపితే బీసీలకు, ఆ తర్వాత మళ్ళా సుప్రీంకోర్టుకు పోయినాయి పిటిషన్. సో ఆల్మోస్ట్ ఒక 15,000 మంది మళ్ళా పదవులు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పొద్దున తెలంగాణలో కూడా ప్రభుత్వం అట్లాంటి నిర్ణయం తీసుకుంటే కోర్టులకు పోరన్నటువంటి గ్యారెంటీ ఏంటి? ప్రభుత్వం ఇప్పుడు అఫ్కోర్స్ ముఖ్యమంత్రి అంటున్నారు కోర్టులకు ఎవరు పోకుండా మీరే చూసుకోవాలి బీసీ సంఘం నాయకులు అని చెప్పేసి. ఆ పరిస్థితులు ఉంటాయా? నోటి మాటతో అంత ఈజీగా సాధ్యమా? ఇది చెప్పుకోవడానికి మాత్రమే సాధ్యం, వాస్తవం మాత్రం 100% అసాధ్యం. ఎందుకంటే ఇదంతా పొలిటికల్. ఇప్పుడు బీజేపీ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు నింద వేస్తా ఉన్నారు, బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ వాళ్ళు నింద వేస్తా ఉన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు, అధికారంలో లేని వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు. మరి నిందలు పడ్డ వాళ్ళు ఊరుకుంటారంటే ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు. మీ టెస్ట్ ఉంది, చట్టబద్ధం కాదు కాబట్టి మేము వెళ్తున్నాము, సుప్రీంకోర్టు తీర్పు దీనికి అడ్డంకిగా ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా కోర్టులో ప్రొటెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు పిటిషన్స్ వేస్తారు. అది అయ్యే పని కాదు. వీళ్ళు ఆగరు, ఎవరు కూడా. వీళ్ళు ఆగొద్దని ఎంత ప్రాధాయపడినా ఆగదు. ఇక ఇంత ప్రాధాయపడడానికి ముందల విలువైనటువంటి సుమారుగా 4 నెలల సమయం, ఈ 4 నెలల సమయంలో 9వ షెడ్యూల్లో చేర్చాలి, అఖిలపక్షాన్ని నిర్వహించాలి. ఇక్కడ ఎలాగైతే అసెంబ్లీలో మద్దతు కూడగట్టారో అదేవిధంగా పార్లమెంట్ లో కూడా మద్దతు కూడగట్టాలి. దీన్ని 9వ షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సినటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లాలని పదే చెప్పినప్పటికీ ఎక్కడ కూడా ప్రభుత్వం నామినల్ గా ఎవరికి ఇంతగానం రిక్వెస్ట్ చేసినటువంటి బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం సభ్యులకు కానీ, చైర్మన్ గారికి కానీ ఎవరికి కూడా, ఇక్కడ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నిర్వహిస్తున్నటువంటిది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు. మరి వారికి కూడా మీరేమి ఇన్విటేషన్ పెట్టలేదు, రమ్మని సార్ మనం ఢిల్లీ వెళ్తున్నాం, లేకపోతే అఖిలపక్షం లోకల్లో నిర్వహిస్తా ఉన్నాం అని చెప్పేసి ఎక్కడ కూడా ఇన్విటేషన్స్ పంపలేదు. అంటే ఇక్కడ వీళ్ళ యొక్క చిత్తశుద్ధి స్పష్టం అవుతుంది. మీరు పొలిటికల్ పార్టీలను నామినల్ గా మేము వెళ్తున్నాం ఢిల్లీకి, మీరు కూడా రావాలని మీడియాలో పిలిస్తే కాదు కదా. దానికి కావాల్సినటువంటి కార్యాచరణ గ్రౌండ్ లో అసెంబ్లీలో కూర్చుంటారా, సెక్రటరియట్ లో పిలిపిస్తారా, ఎక్కడ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారో చెప్పి అన్ని పార్టీలను ప్రతినిధులను పిలిచి, ప్రజా సంఘాలను కూడా పిలిచి మాట్లాడితే బాగుండేది. కుల సంఘాలని అందులో భాగస్వామ్యం చేయాల్సింది. ఎక్కడ కూడా ఈ ప్రయత్నం చేయలేదు. చేసినామని నామినల్ గా చెప్తా ఉంటారు, మేము పిలిచిన వాళ్ళు రాలేదు, వాళ్ళు పిలిచిన వాళ్ళు రాలేదు అని చెప్తా ఉన్నారు. ఇది సరైన దిశగా కాదు. ఇక
ఏ బీసీ సంఘాలు వాళ్ళు ఎంటున్నాయో కూడా వాళ్ళకి బాగా తెలుసు. గతంలో వాళ్ళు ఎవరెంటున్నారో కూడా తెలుసు. వాళ్ళు ఎంతో మాత్రం ఈ గత కాలంలో వాళ్ళు ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఒక్కొక్క ఆయన 50 ఏళ్ళ నుంచి కూడా మేము అంటా ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీలతో అంటగలుగుతున్నారో కూడా వాళ్ళందరికీ తెలుసు. ఎవరు అధికారంలో ఉంటే ఎవరంట పోతున్నారో కూడా తెలుసు. వాస్తవంగా బీసీలకు చేయాల్సినటువంటిది మాత్రం చేయడం లేదు. ఇక బీఆర్ఎస్ నేనేదో చేసిందే అని అంటుంది. బీఆర్ఎస్ కూడా ఆ రోజు 100% ద్వంద్వ వైఖరిని ఫాలో అయింది. ఆ రోజు పాజిటివ్ కనిపిస్తున్న కేవీ గౌడ్ గారు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చారు అని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం మాట్లాడుతుంది, కానీ కేంద్రం దీనిపైన ఇంతవరకు ఏ క్లారిటీ కోరలేదు. ఆ బిల్లులో కూడా ఎక్కడ ముస్లింలకు ఇంత అన్నది లేదు. సో బీసీ రిజర్వేషన్ లో బీసీ ముస్లింలు అంటూ కలపడం జరిగింది. సో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో కొంత సానుకూలంగా ఉందనుకోవచ్చా? కేంద్ర నాయకత్వం పరంగా చూస్తే తన రాష్ట్ర నాయకత్వంలో రాజకీయ పరంగా మాటలు తూటలు ఉండొచ్చు. నేను 2 విషయాలు చెప్తాను. కేంద్ర మంత్రులు అంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా కేంద్ర నాయకత్వంలోనే వస్తారు. వాళ్ళకి రాష్ట్ర బాధ్యతలు కూడా వాళ్ళ మీద ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క అధిష్టానం యొక్క సూచనల మేరకు దీన్ని ఎట్లా మనం డైవర్ట్ చేయగలుగుతాం ఇష్యూను అనేటువంటి వాళ్ళకి ఒక సూచనలు అన్ని ఉండొచ్చు వాళ్ళ పార్టీ అధిష్టానం నుంచి. కాబట్టి వాళ్ళు కాకుండా రాష్ట్రేతరులు కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర స్థాయి నాయకత్వంతో మాట్లాడించారు. అది వాస్తవం. ఇక ముస్లింలు బీసీలు అవునా కాదా అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ పాలిత రాష్ట్రం ఉంది, అస్సాం బీజేపీ పాలిత రాష్ట్రమే ఉంది, మహారాష్ట్ర బీజేపీ పాలిత రాష్ట్రం ఉంది, తర్వాత అత్యంత గట్టిగా చెప్పుకునేటువంటి గుజరాత్ లో కూడా బీజేపీ ఉంది. మరి ఈ రాష్ట్రాలలో బీసీలలో ముస్లింలు ఉన్నారా లేరా అంటే 100% ఉన్నారు. అది గుజరాత్ లో 70కి పైగా కులాలు బీసీ కులాలు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికే ఉన్నాయి అనేటువంటి నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు. మరి ఇలాంటి పరిస్థితులలో దేశంలో బీసీలు అంటే కేవలం హిందూ ఈ ధర్మాన్ని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు మాత్రమే బీసీలు కాదు. ఇది బీసీ కులాలు కాదు, బీసీ తరగతులు అంటే వెనుకబడినటువంటి తరగతులు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ వెనుకబడిన తరగతులు అనేటువంటి ఒక మతానికి కన్ఫై కాలేదు. షెడ్యూల్ తెగలకు కానీ షెడ్యూల్ ట్రైబ్స్ చేసినట్టుగా షెడ్యూల్ కులాల వాళ్ళకి కానీ షెడ్యూల్ తెగల వాళ్ళకి కానీ చేసినట్టుగా బీసీలకు అలా డిఫైన్ చేయలేదు. బీసీలు అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నేషనల్ లెవెల్లో వెనుకబడిన తరగతులు. ఈ తరగతులు హిందువులలో ఉండొచ్చు, ముస్లింలలో ఉండొచ్చు, క్రిస్టియన్లలో ఉండొచ్చు, జైన్లలో ఉండొచ్చు, లేదా సిక్కులలో ఉండొచ్చు. ఏ మతానికి సంబంధించిన వారైనా ఇందులో ఉండవచ్చు. ఏ మతాన్ని ఫాలో కాని వాళ్ళు కూడా ఇందులో ఉండవచ్చు. కాబట్టి ఇందులో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి అది కాదు. ఇంకోటి బీజేపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏకంగా 10% అంటా ఉంది. మరి ఆ 10% వాళ్ళు ఏ బిల్లు చదివారో లేకపోతే బీజేపీ అధిష్టానం ఏమైనా కొత్తగా బిల్లు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు కాకుండా ఏదైనా కొత్తగా బిల్లు ఆమోదించి ఆ బిల్లును ఏమైనా సర్క్యులేట్ చేస్తుందా వీళ్ళకు అనేటువంటి విషయం కూడా మాట ఫైనల్ గా వాళ్ళకి చెప్పాల్సినటువంటి బీజేపీని స్పష్టంగా అడుగుతున్నటువంటి మాట, మీరు బీసీలకు ఏదైనా చేయాలి, హిందూ బీసీలకి మేము ఏదైనా చేయాలనుకుంటే పార్లమెంట్ కు మీ పరిధిలో ఉన్నటువంటి బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి రిటర్న్ పంపించండి. అసెంబ్లీలో పార్లమెంట్ లో చర్చ పెట్టండి, అసెంబ్లీ చర్చ పైకి వచ్చి పార్లమెంట్ లో చర్చ పెట్టండి, మేము రిజెక్ట్ చేస్తున్నామని ప్రకటించండి. ఇవేమీ చేయకుండా మేము మాట వరుసగా ఏదో మీడియాలో ప్రచారం చేస్తాం, మేము బీసీలలో డైవర్ట్ చేస్తామంటే ఇంత ఆలోచన లేకుండా ఈ రోజు బీసీ సమాజం లేదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కేవీ గౌడ్ గారు, నర్సయ్య గౌడ్ గారు. సో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ రోజు సాయంత్రం ఒక క్లారిటీ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. కీలకమైనటువంటి పిఎస్సి సమావేశం జరగబోతోంది ఈ రోజు. ఇప్పటికే కోర్ కమిటీ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జరిగింది. సాయంత్రం పిఎస్సి సమావేశంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల గురించి ఎజెండా కూడా ఫిక్స్ అయిపోయింది. సో సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అని హైకోర్టు ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి ఎట్లా నిర్ణయం రాబోతోందని మాత్రం చూడాలి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతుంది.